హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ప్రీ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి, పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా కంపెనీ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఎర్గో. ఇండియాలోనే ఎక్కువ క్లైమ్స్ ఇస్తున్న కంపెనీ మాది. మీకు కూడా ఇన్సూరెన్స్ కావాలంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే పైన నెంబర్ ఇచ్చాను, అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. మా కంపెనీ ప్రీ హాస్పిటలైజేషన్ వచ్చేసి 60 days వరకు ఇస్తుంది. అదే పోస్ట్ హాస్పిటలైజేషన్ వచ్చేసి 180 days వరకు ఇస్తుంది అనమాట. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే ఏంటంటే, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక ముందు మనం టెస్టులు చేయించుకుంటాం కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. డాక్టర్ గారికి కన్సల్టేషన్ ఫీజు పే చేస్తాము. బ్లడ్ టెస్టులు రాస్తే బ్లడ్ టెస్టులు చేయించుకుంటాము. ఎక్స్రేలు తీస్తే ఎక్స్రేలు కూడా అవి కూడా చేస్తాము. వీటిలన్నింటికి బిల్స్ మనమే పే చేస్తాము. ఈ టెస్టులన్నీ చూసి డాక్టర్ గారు ఏం చేస్తారు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్తారనమాట, మనకు ఏమైనా సీరియస్గా ఉంటే. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వము. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు అయినాయి కదా ఈ బిల్స్ అన్నీ, ఇవి కూడా కవర్ చేస్తారు. ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక ముందు చేసిన ఎక్స్పెన్సివ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా కవర్ అవుతాయి అన్నమాట మనకి ఇన్సూరెన్స్లోనే. సో తప్పకుండా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్లాన్లో ఉంటే ఇది కూడా చూసుకోండి. ప్రీ హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు ఉంది, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు ఉంది. సో ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మీకు ఐడియా వచ్చింది కదా, మనం అడ్మిట్ అవ్వక ముందు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక ముందు మనకి ఏదైతే బిల్స్ మనం పే చేసామో అది కూడా కంపెనీయే క్లెయిమ్ చేస్తుంది మనకి. మనం ఆ బిల్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి. మనకి చేయించిన బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ రిపోర్టు, దాని బిల్లు, ఇవన్నీ ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తే దాని టెస్టులు నెక్స్ట్ ఏంటంటే వాటి బిల్స్, ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో దగ్గర పెట్టుకున్న తర్వాత అడ్మిట్ అయిన తర్వాత మనం అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. అడ్మిట్ అయినట్లు అడ్మిషన్ ఫామ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు చేయించిన బిల్స్ అన్నీ ఉండాలన్నమాట. సో ఇవి కూడా కవర్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ప్రీ హాస్పిటలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే ఏంటంటే, సో మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ట్రీట్మెంట్ మొత్తం అయిపోయింది, మనకి క్యూర్ అయిపోయింది, మనం డిశ్చార్జ్ అయిపోయాము. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఏంటి, డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మనకి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఇంజక్షన్లు తీసుకోవాలి, మళ్ళీ డాక్టర్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఫాలోఅప్ చేయించుకోవాలి. దీనికి కూడా మనకి ఇన్సూరెన్సే కవర్ చేస్తుంది అనమాట. సో డిశ్చార్జ్ అయిన 180 days, డిశ్చార్జ్ అయిన ఈ రోజు నుండి నెక్స్ట్ 180 days వరకు మనకి ఈ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, మెడిసిన్ ఫీజులు, మనకి ఏదన్నా డ్రెస్సింగ్ చేయాలన్నా వాటి ఫీజు, ఇవన్నీ మనకి పోస్ట్ హాస్పిటలైజేషన్ దీని కిందే కన్సిడర్ అవుతాయి అనమాట. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు ఉన్న బిల్స్ అన్నీ కవర్ అవుతాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత బిల్స్ కూడా 180 days వరకు కవర్ అవుతాయి. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీప్గా. ఇప్పుడు నాకు బాడీ పెయిన్స్ ఉందని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, డాక్టర్ గారు మనకి బ్లడ్ టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్టులు చాలా చేస్తారనమాట. ఒక బ్లడ్ టెస్టులు నాకు ఒక 3000 వాల్యూ చేసి బ్లడ్ టెస్టులు చేశారు. బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత ఏంటి, రిపోర్ట్స్ రావడానికి టైం పట్టింది. నేను ఇంటికి వెళ్ళాను, మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. మళ్ళీ నాకు రేపు బ్లడ్ టెస్టులు వచ్చినాయి. నేను మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. బ్లడ్ టెస్టులు అన్నీ చూసి ఏం చెప్పారు, టైఫాయిడ్ అని చెప్పారు. సో టైఫాయిడ్ అని చెప్పారు. మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు ఇది చేశారు కదా నాకు ఈ బ్లడ్ టెస్టులు ఇవన్నీ. సో వీటినే ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు. ఇప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చారు, నాకు క్యూర్ అయింది, డిశ్చార్జ్ అయ్యా. డిశ్చార్జ్ అయిన తర్వాత నాకు మెడిసిన్ ఇస్తారు కదా, ఆ మెడిసిన్ నెక్స్ట్ ఏంటంటే డిశ్చార్జ్ అయ్యా, మెడిసిన్ వేసుకుంటున్నా, మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఏమన్నా బాడీలో ఇంకేమన్నా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, మళ్ళీ ఫీవర్ ఉందా అని చెప్పేసి మళ్ళీ బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. సో డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా సో అవి కూడా కవర్ అవుతాయి అనమాట. సో డిశ్చార్జ్ అయిన దగ్గర నుండి 180 days వరకు కవర్ అవుతాయి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు 60 days వరకు మనం ఎలాంటి బ్లడ్ టెస్టులు చేయించుకున్నా సరే అవి కూడా కవర్ అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ప్రీ హాస్పిటలైజేషన్ బిల్స్ కవర్ అవుతాయి. మనం పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా కావాలంటే అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ సమరే ఉండి, డిశ్చార్జ్ అయిన తర్వాత దాని రిలేటెడ్ మనం హాస్పిటల్లో దేనికోసం అడ్మిట్ అయ్యామో దాని రిలేటెడ్ మాత్రమే ప్రీ హాస్పిటలైజేషన్కి, పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ అవుతాయి. మిగతా రిమైనింగ్ వాటికి కవర్ అవ్వదు. మీరు ఫీవర్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నాకు షుగర్ బిల్లలు కావాలంటే ఎవరన్నమాట, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత. సో మనం ఏ ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామో, ఏ ప్రాబ్లం వల్ల డిశ్చార్జ్ అయ్యామో వాటికి మాత్రమే కవర్ అవుతాయి. సో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఇవి కూడా కన్సిడర్ చేయండి.